అందరికీ నమస్తే. స్టార్ట్ అయింది సర్కారుకు వాయింపులు. జనం ఎప్పటి నుంచో వాయిస్తున్నారు, కానీ ప్రతిపక్షం వాయిస్తుంది. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేల వాయింపు స్టార్ట్ అయింది. నిన్న రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసిన బాధ్యత మినిస్టర్లదే. ఎమ్మెల్యేలు ఏడ పడితే ఆడ ఏదంటే అది మాట్లాడుతున్నారు, అట్టెట్లా మాట్లాడతారు, ఇట్టెట్లా మాట్లాడతారు, చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలని చెప్పినట్ట ఆయన ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గురించే మాట్లాడాడు, పేరు తీయకుండా మాట్లాడాడు. రాజగోపాల్ రెడ్డి కదా ఈ మధ్యకాలంలో మాట్లాడారు, మిగతా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఎవరు మాట్లాడతలేరు. కానీ రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చిండు. ఇట్లే రాజగోపాల్ రెడ్డి తర్వాత ఇంకో ఆయన ఇట్లా మాట్లాడుకుంటూ పోయిననుకో మొత్తం వ్యవహారం అంతా చెడుతుంది. ఇది ముఖ్యమంత్రి పోస్ట్కే గండం వస్తుంది. ఇంకా ఎమ్మెల్యేలంతా రివర్స్ అయినాక ముఖ్యమంత్రి ఉంటాడు. హైకమాండ్ కూడా నిర్ణయం తీసుకోక తప్పదు. కాబట్టి ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే పనులు పడ్డారు. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోతే కేటీఆర్ ఇక్కడ ఎవరైనా బీజేపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడగలుగుతానేమో వాళ్ళ మీద ఒంటికాలతో లేస్తారు రేవంత్ రెడ్డి. సొంతపాటి ఎమ్మెల్యేలు కదా, లేవలేడు, వాళ్ళకి సమాధానం చెప్పలేడు. మరి వాళ్ళకే సమాధానం చెప్పండి, ప్రజలకి ఇక్కడి నుంచి సమాధానం దొరుకుతుంది ప్రభుత్వంలో. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీడియా రిపోర్ట్ చేసింది కేబినెట్ సమావేశంలో ఏమన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు అందరూ కలిసి ఐక్యమత్యంగా పనిచేస్తేనే గవర్నమెంట్ వస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది కాదు, ముందుకు పోతాం అంతే. కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం, అన్ని రకాలుగా కష్టపడుతూ ప్రభుత్వం నడిపిస్తున్నాం. కొంతమంది ఎమ్మెల్యేలు ఏంటంటే అది మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి గురించి. అలా మాట్లాడడం సరైనది కాదు. ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇంకో 2 ఏళ్ళు మాత్రమే సమయం ఉంది. ఈ 2 ఏళ్ళు కష్టపడి పనిచేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేయాలి. వీళ్ళందరినీ కంట్రోల్ చేసే బాధ్యత మాత్రం మినిస్టర్లు తీసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మినిస్టర్లకు చెప్పిన మాట. ఇప్పుడు ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సరే ప్రతిపక్ష వాళ్ళు అంటే ఎప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, కొట్లాడుతూనే ఉంటారు, ఆరోపణలు కొన్ని ప్రూఫ్లు అన్నీ బయటకు వస్తూనే ఉంటాయి. నాలాంటి జర్నలిస్టు కూడా గవర్నమెంట్ను అడుగుతారు, కడుగుతారు, అన్నీ చేస్తారు. ఇంత చేసి ఏం చేయకపోతే తెలంగాణ ఇట్లా పాడైతుంటే అడగకుండా ఊకోరు కదా. కానీ ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సొంత సామాజిక వర్గం వాళ్ళు అడుగుతున్నారు. పక్కపాటి ఎమ్మెల్యేలు మాట్లాడితేనేమో వాళ్ళ మీద కేసులు పెట్టో వాళ్ళని ఏదో చేసి బెదిరించో వాళ్ళ నోరు మూయించవచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సొంత సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఇంకా ఒక స్టెప్ ముందుకేస్తే సొంత జిల్లా ఎమ్మెల్యే కూడా స్టార్ట్ చేశాడు. సొంత జిల్లా ఎమ్మెల్యే కూడా కోమరెడ్డి రాజగోపాల్కి సపోర్ట్ చేశాడు. రాజగోపాల్ మాట్లాడేది తప్పు లేదని ఒకసారి వినండి ఆయన ఏమన్నాడో. అనిరుద్ధ్ రెడ్డి చర్చల ఎమ్మెల్యే రెడ్డి అనేటోడు ఒక అగ్ని ఏమంటే పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్ని పర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్టాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అప్పుడు అయ్యి ఉంటే అప్పుడే కొట్టాడుతుంది. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు, దానికి తప్పేం లేదు. నేను కూడా చాలా ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి, అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. మన కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలని చెప్పి మాట్లాడుతున్నాం. అధికారులు అది ప్రాబ్లం. రేవంత్ రెడ్డికి ప్రాబ్లం ఇదే. బాంబులాగా దెంగే అంటే బాబు వాళ్ళే పెడుతున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే బాంబు పెడుతున్నారు. ఇప్పుడు అనిరుద్ధుడు ఏమంటున్నాడు, రాజగోపాల్ రెడ్డి అగ్నిపర్వతాలు అంటాడు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది కరెక్టే. ఆయన మంత్రి పదవి కోసం కాదు, ఆయన ప్రజల ఇష్యూస్ మాట్లాడుతున్నాడు. నేను కూడా గతంలో మాట్లాడినా, మరి దీనికి సమాధానం చెప్పాలి. మరి ప్రజలు అనేక ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు, ఇవి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిలో భయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మాట్లాడిండు, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే మాట్లాడిండు, రేపు ఇంకా ఏ ఎమ్మెల్యే మాట్లాడుతాడో తెలియదు. మెజారిటీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు, ప్రతి ఎమ్మెల్యేది సేమ్ ఇష్యూ. కొంతమంది ఎమ్మెల్యేలు ఇసుక దందాలు చేసుకొని, రకరకాల నెంబర్ దందాలు చేసుకొని, వైన్ షాప్ల దగ్గర కలెక్షన్ చేసుకొని, బెల్ట్ షాపులను మేనేజ్ చేసుకుంటా ఇవన్నీ నడుస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నారు, ఎందుకంటే ఇవే ఈ లంగ దందాలంతా చేస్తున్నారు వాళ్ళు. ఇక కేసులు పెట్టించి జనాలను బెదిరించి ఎవడన్నా గట్టిగా మాట్లాడితే వాని మీద కేసు పెట్టించేసి ఆయన పోలీసులను పిలిపించి పోలీసు వాళ్ళతో తినిపించి కొట్టిపించి ఇదంతా కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడరు బయటికి. వాళ్ళు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళ కడుపు నిండుతుంది, వాళ్ళకేం ఇబ్బంది లేదు. కానీ మిగతా వాళ్ళకు పెద్ద సమస్య ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి జనాలకు ఓడు, ఆయన ఎప్పుడో బంద్ చేసిండు. మినిస్టర్లు వాళ్ళ సొంత కాన్స్టిట్యూన్సీ దాటి బయటికి రారు. ఆన్నో ఇన్నో పైసలు అప్పులు చేసినాయి, మొత్తం భూములు అమ్మినాయి, అప్పులు చేసినాయి మొత్తం కూడా వాళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చుకోనికే, వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో పనులు చేయించుకోనికే, మంత్రుల కాన్స్టిట్యూన్సీలో పని చేయించుకోనికే ఎక్కువ మొత్తం సీఎం కాన్స్టిట్యూన్సీలో, ఇంకా పెద్ద మొత్తంలో డిప్యూటీ సీఎం కాన్స్టిట్యూన్సీలో, పొంగులేడి శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యూన్సీలో, అక్కడ ఇక్కడ నోరున్నోళ్ళ మంత్రుల కాన్స్టిట్యూన్సీలలో పనులు చేయించుకోనికి సరిపోతుంది. ఇంకా మిగతా ఎమ్మెల్యేలకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్కమ్ లేదు, గవర్నమెంట్ బడ్జెట్ లేదు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో పనులు కూడా అవుతలేవు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్ కూడా అవుతలేవు. మరి వాళ్ళ జనాలకు సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పకపోతే ఎట్లయితుంది? ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రేవంత్ రెడ్డి నాయకత్వం ఫెయిల్ అయిందని చెప్తున్నారు సింపుల్గా. రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు, డైరెక్ట్గా రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు వీళ్ళు. వాళ్ళు లేవనెత్తిన 2-3 అంశాలు అవే కదా. పార్టీకి సంబంధం లేని వాళ్ళు పదవులోకి వచ్చిండ్రు, వాళ్ళు తెలంగాణ అనేదాన్ని వదిలేసిండ్రు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టిండ్రు, అసలు ఎమ్మెల్యేలకి ఏమి ఇస్తలేరు, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ లేదు, తెలంగాణ మొత్తం
వ్యతిరేకం అయిపోయినారు, ప్రజల గురించి పట్టించుకుంటలేరు, వాళ్ళే సొంతంగా అవినీతి చేస్తున్నారు, అవినీతి చుట్టూ తిరుగుతున్నది రాజకీయం, ఇలా పరిపాలన అంతేనే వాళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆర్ఆర్ నాయకత్వమే ఫెయిల్యూర్ అయిపోయింది, ఎక్స్పోజ్ చేస్తున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి నాయకత్వం డేంజర్ జోన్లో పడింది, ప్రమాదంలో పడింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు అది ఇంకా పెరుగుతుంది. అందు గురించి ఆయన ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయమంటున్నాడు. కానీ ఇప్పుడు 2.5 years అయిపోయింది గవర్నమెంట్. ఇంకొక 3 months అయితే 3 years అవుతుంది. ఇంకా 3 months నవంబర్కి అవుతుంది కదా, 3 years అయిపోతుంది. అంటే పెద్ద భాగం అయిపోతుంది ఇలా గవర్నమెంట్, ఇంకా చిన్న భాగం మిగులుతుంది అంతే. మరి ఈ పెద్ద భాగం గవర్నమెంట్ ఏం చేసిండ్రు, ఏం చేయలేదు, ఇవన్నీ ఉంటాయి కదా. ఆయనేమో 2030 దాకా నేనే ముఖ్యమంత్రిని అంటే ఈ 2.5 సంవత్సరాలనే మీరు ఫెయిల్ అయిపోయినరు. నాయకుడు కదా రేవంత్ రెడ్డి ఈజ్ ద టీమ్ లీడర్, గవర్నమెంట్ టీమ్ లీడర్, మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు అందరికీ. లీడర్ చక్కగా ఉంటే మిగతా మొత్తం చక్కగానే ఉంటుంది. లీడర్ ఫెయిల్ అయినప్పుడే వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. వాళ్ళు అదే ఎక్స్పోజ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమో మంచి జరిగితే తన వల్ల, ఫెయిల్యూర్ అయితే కేసీఆర్ వల్ల అని చెప్పుకుంటున్నాడు. ఏదైనా సరే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచేది కేసీఆర్ కట్టినవే, కానీ ఆడేమో మాట్లాడాడు. ఆయన శంకుస్థాపన చేసే దగ్గర మాత్రం ఇందిరమ్మ ఇల్లు నేనే కట్టినా, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదంటాడు. మళ్ళీ అన్ని ఇట్లాంటివే. తెలంగాణ మొత్తం విధ్వంసం అయిపోయింది అంటాడు. మరి ఈయన వచ్చినాక ఏం చేసినందుకు ఇక్కడ కనీసం 18,000 కోట్ల ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి 18,000 కోట్ల ఇన్కమ్ ఎవ్రీ మంత్ వస్తుంది. మీరు పెంచలేకపోయినరు కాబట్టి జనాలకు పంచలేకపోతున్నారు. అది వీళ్ళ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ వచ్చే వరకు మళ్ళీ కేసీఆర్ మీద మాట్లాడతాడు. ఇలా సొంతపాటి ఎమ్మెల్యేలు కరెక్ట్గా ఈయన ఏం చేసిండు, ఏం కదా, గవర్నమెంట్ ఎందుకు ఫెయిల్ అయిపోయిందో వాళ్ళు అన్ని విషయాలు చెప్తూనే ఉన్నారు. ఏంటంటే వీళ్ళని ఇట్టే వదిలేస్తే ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేలు వస్తారు, రివర్స్ అవుతారు. చాలామందిని మేనేజ్ చేయడం కష్టమవుతుంది. ఇది హైకమాండ్ కూడా సీరియస్గా ఆలోచించే టైం వస్తుంది. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు 2 ఎమ్మెల్యేలు వచ్చిన బయటికి, ఇంకా ఎవరెవరు లోపల వాళ్ళకి సపోర్ట్ మద్దతు ఉన్నారో తెలియదు. ఒక డౌట్ ఉంది రేవంత్ రెడ్డికి. ఏంటంటే ఈ ఎమ్మెల్యేల వెనుక, రాజగోపాల్ రెడ్డి వెనుక ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు. అయితే గీతే మహేష్ కుమార్ గౌడే ఉండొచ్చు, అయితే గీతే మీనాక్షి నటరాజన్ ఉండొచ్చు, అయితే గీతే హైకమాండే ఉండొచ్చు. వాళ్ళే మెల్లగా స్టార్ట్ చేయించారేమో నా వెనక నా సీటును ఇవో చేస్తట్టున్నారు వీళ్ళు అనే టెన్షన్ ఉంది ఆయనకి. కాంగ్రెస్లో అదేగా జరిగేది. ఇప్పుడు ఎందుకు అనుమానం వచ్చిందంటే ఆయన మీద చర్యలు తీసుకుంటలేదు పార్టీ క్రమశిక్షణా సంఘము. పార్టీ అన్ని మాటలు మాట్లాడినప్పుడు యాక్చువల్గా అయితే ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడితే ఇప్పటికల్లా చర్యలు తీసుకునే వాళ్ళు నోటీస్ అని ఇచ్చేవాళ్ళు. రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ టైం కాదు మాట్లాడడం, కొన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాడు. ఒక లాస్ట్ 6 months నుంచి అప్పుడప్పుడు అడప మాట్లాడుతున్నాడు. పైనంగా మహేష్ కుమార్ గౌడ్ సపోర్ట్ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి. ఇక ఇప్పుడు ఇట్లా అనిరుద్ధుడిలాగా, ఆయనలాగా, ఈయనలాగా ఇట్లా బయటకు వచ్చి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మీద అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా, పార్టీలో గోడ మీద ఉన్న వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి నెగిటివ్ అయిపోతారు. దొరికింది, ఒక వేదిక దొరికింది మనకు, మాట్లాడుతున్నారు కొంతమంది చలో అని చెప్పి రేవంత్ రెడ్డికి మొత్తం యాంటీ జెండా ఎగిరేసే అవకాశం ఉంటుంది. మనకి వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ సొంత మనుషులు వాళ్ళ పార్టీలో మాట్లాడితే జనాలు కూడా అట్లే ఉంటారు కదా. జనాల్లోనే తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకత, ఈ ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెప్పలేని సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి అట్లాంటప్పుడు ఇక వాళ్ళలో ఎంత అక్కడ కూడా జనం కూడా ఎవరైతే గోడ మీద ఉంటారో వీళ్ళు ఏమైనా చేస్తారేమోనని, అట్లాంటి వాళ్ళంతా ఇంకా కాదు, ఇది ఎంతోనే కాదు, వీళ్ళు కొట్లాడుతున్నారు, వీళ్ళ వ్యవహారం చాలా దూరం పోయింది అని చెప్పి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికి అదే అనుమానం. దీని వెనుక ఏదో పెద్ద కథ నడిపిస్తున్నారు. ముందర కథానాయకులు మాత్రమే కనిపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఇంకెవరో రేపు ఇంకెవరో వస్తారు. కానీ దీని బ్యాక్గ్రౌండ్ ఏదో పెద్దగా ఉంది అనేది బహుశా రాజకీయాలు ముందే బాగా అంచనా వేస్తాడు కదా, చాలా ముందు నుంచి అవన్నీ తెలిసినోడే కాబట్టి ఇదంతా పెద్ద కథ నడుస్తుంది. మెజార్టీ ఎమ్మెల్యేలు కనుక ఇదే స్వరం వినిపిస్తే అది అస్థిరత వస్తుంది, గవర్నమెంట్కి అస్థిరత వస్తుంది. గవర్నమెంట్కి అస్థిరత అంటే గవర్నమెంటే సమస్యలు పడుతుంది. గవర్నమెంట్ సమస్యలు పడినప్పుడు హైకమాండ్ నిర్ణయం తీసుకోక తప్పదు. ఘాటు నిర్ణయం తీసుకోక తప్పదు. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ఏం నడుస్తుందో రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ని పెట్టి, వాళ్ళ సొంత మనుషులను పెట్టి అక్కడ ఇక్కడ ఎంక్వైరీ చేపిస్తున్నాడు. కానీ అసలు దీని వెనుక ఏంది కథా కమీసు, అసలు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? నిజాన్ని కూడా జరిగినా జరగకపోయినా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని వ్యతిరేకించలేరు కదా. పనులు అయినా కాకపోయినా వ్యతిరేకిస్తున్నారు అంటే సంథింగ్ ఏదో ఉన్నట్టే కదా. ఫెయిల్ అయింది నిజం, జనాల యాంగిల్లో ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది నిజం, అది బయటికి కనబడుతుంది. ఎన్ని కవర్ చేసినా అది కవర్ అయితే లేదు. ఆ వ్యతిరేకత అట్లా తన్నుకుంటూ వస్తుంది జనాల నుంచి. ఆ వ్యతిరేకతను కవర్ చేసుకుంటూ పోదామనే మూమెంట్లో వీళ్ళే సొంత పార్టీలు బయటకు వస్తారు. ఇంకెక్కడ కవర్ చేస్తారు? చూద్దాం ఏమేం జరుగుతుందో, ఇంకా ఎవరెవరు బయటకు వస్తారో. ప్లీజ్ సబ్స్క్రైబ్.